యేసేన మార్గము యేసేన సత్యము యేసేన జీవమయా నను గాచు కాపరి నను మేపు మేపరి యేసేన దైవమయా యేసేన మార్గము యేసేన సత్యము యేసేన జీవమయా నను గాచు కాపరి నను మేపు మేపరి యేసేన దైవమయా యేసు తోడుండగా ఆయన చేయుండగా నీకు భయమెందుకే మనసా స్వాగతం స్వాగతం త్రియేక దేవా స్వాగతం దండత్తుచుం దండత్తుచుం దచుం దండత్తుచుం తగదిగద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 గd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 gd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 g
ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలిరమ్ము తండ్రి దేవా వేగమిరమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలిరమ్ము తండ్రి దేవా వేగమిరమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా త్రియేక దేవా స్వాగతం ఏలిన వార స్వాగతం యాజక బృందమ స్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 స్వాగతం
అమర ప్రేమకు చెరగని సజీవ సాక్ష్యం నిర్గుణ నిరాకారుడే దివ్య రూపిగా అవతరించే సత్యం ఇది లోక కళ్యాణ స్తుతి స్తోత్రం పరమేశ్వరుని పరమ పూజా బలియాగం గ పాప పప గ పాప పప గ పాప పప గ పా గరి సరిగా పదరిగ పా గ పద పగ సరి సరిగ పా గ పద పద సా మనుజుల పాపం పరిహరించెడి యాగమిది ప్రాణదానమిది చీకటి చీల్చి వెలుగులు చెంగిన కాంతి ఇది ప్రణవ జ్యోతి ఇది మనుజుల పాపం పరిహరించెడి యాగమిది ప్రాణదానమిది చీకటి చీల్చి వెలుగులు చెంగిన కాంతి ఇది ప్రణవ జ్యోతి ఇది నూతన జీవన సుధలతో నిండిన అమృత కలుషమిది సర్వజనులకై క్రీస్తర్పించిన కలువరి బలి ఇది దివ్యమైన బలి ఇది రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతింతుం రండి మన ఆత్మ విభునికి మనసుల హారతి అర్పింతుం రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతింతుం రండి మన ఆత్మ విభునికి మనసుల హారతి అర్పింతుం. ఎర్నేని పాస్కల్ గారి కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు వారి యొక్క పిల్లలు ఇంటర్ 10th పరీక్షల్లో మంచి మార్కులు సాధించిందిగా కృతజ్ఞతగా పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. మార్నేని జానకిరెడ్డి ఆరోగ్యమేరి వారి కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారి యొక్క అబ్బాయి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు గాను కృతజ్ఞతగా జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. పసల దోమ్నిక్ సుందరి వారి కుటుంబంలో దేవుడు జరిగించిన మేలు కృతజ్ఞతగాను క్లారెట్ గురువు చదువుతుండగా దేవుడు ఆ బిడ్డను దీవించి ముందుకు నడిపించాలని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గంగారపు చిన్నప్ప రోజమ్మ వారిని దేవుడు ఇన్ని సంవత్సరాలుగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో వారికి మంచి ఆరోగ్యంతో పాటు కుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గంగారపు జాన్సన్ వసంత వారి కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి వారికి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ వారి అబ్బాయి రాయిస్తున్నటువంటి పరీక్షల్లో దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గంగారపు జోసఫ్ వనిత వారి కుటుంబంలో దేవుడు జరిగించిన మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో కూడా కుటుంబంలో శాంతి సమాధానాలతో పాటు వారు చేస్తున్నటువంటి పనులను దేవుడు ఆశీర్వదించి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ. కాటా జయరాజు సరోజ వారి కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను అలాగే వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. కాటా జోసఫ్ సౌందర్య వారి కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారు తలంచిన తలంపుల కొరకు దివ్యబలి పూజ. పోలిశెట్టి రజీనమ్మ వారి కుటుంబంలో మరణించినటువంటి పోలిచెట్టి కస్పా శౌరి రాజు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కోరుతూ
వారు వదిలి వెళ్ళిన కుటుంబంలోని వారికి శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. బెల్లంకొండ సుందర్రాజు వారి కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారి యొక్క పిల్లలు ఇరువురు ఈరోజు ప్రభు రక్త శరీరాలను స్వీకరిస్తుండగా ఆ ప్రభువు వారికి ఎల్లవేళలా నిరంతరం తోడై ఉండాలని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. అమర్బాబు మల్లేశ్వరి వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను మంచి భవిష్యత్తును వారి యొక్క పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ. కొంక వినోద్ సుస్మిత వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో కుటుంబంలో శాంతి సమాధానాలతో పాటు వారి యొక్క పిల్లలకు మంచి జ్ఞానాన్ని తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. దాసరి పాపారావు మర్యజ్యోతి వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా వారికి మంచి ఆరోగ్యంతో పాటు కుటుంబంలో మేలులు జరిగించమని కోరుతూ దివ్యబలి పూజ. బెల్లంకొండ ఆరోగ్యరాజు వాణి వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారికి మంచి ఆరోగ్యంతో పాటు వారి యొక్క పిల్లలకు మంచి చదువును భవిష్యత్తును దయచేయమని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. నెక్కంటి మణికంఠ సాగరిక వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో కూడా వారికి మంచి మేలులను దయచేయాలని వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుని యొక్క సహాయాన్ని జ్ఞానాన్ని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. పసల శౌరి రోజా పుష్ప వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారి యొక్క కుమార్తె ప్రిన్సీ ఈరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుండగా దేవుడు ఆ బిడ్డకు అన్ని వేళలా తోడై ఉండాలని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గోవింద్ జోసఫ్ కరుణ వారిని దేవుడు దీవించినందుకు గాను వారు తలంచినట్టు తలంపు నెరవేర్పు కొరకు వారి ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుతూ వారి యొక్క తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. రెడ్డిమాస్ వినోద్ కుమార్ ఉమాదేవి వారి యొక్క కుటుంబంలో జరిగించే మేలు కృతజ్ఞతగాను వారు నిర్వహించే వ్యాపారాన్ని అలాగే వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు తపస్వి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు గాను కృతజ్ఞతగా పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. పసల ఎన్నయ్య శౌరమ్మ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా కుటుంబంలోని వారికి శాంతి సమాధానాలతో పాటు వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గోవిందు జమ్మమ్మ బాలభాస్కర్ జోసఫ్ వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించిన మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా కుటుంబంలోని వారందరికీ మంచి భవిష్యత్తును మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతూ వారి యొక్క పిల్లలకు దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుతూ గురువుల కొరకును కన్యాశ్రీల కొరకును ఉత్తరించు ఆత్మలో నిత్య విశ్రాంతిని కోరుతూ అలాగే వారి యొక్క కుటుంబంలో మరణించిన వారికి నిత్య విశ్రాంతిని కలుగజేయమని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గొర్రెపాటి జోసఫ్ కాంతారావు వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారి యొక్క అమ్మాయి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినందుకు కృతజ్ఞతగా పునీత జోసఫ్ గారి పేరిట దివ్యబలి పూజ. చిన్నబత్తిని బాలస్వామి వెలంగిని మేరీ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు దివ్యబలి పూజ. వడ్డేపల్లి అగస్టిన్ ఆశ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా వారు చేస్తున్నటువంటి పనులను దేవుడు ఆశీర్వదించి వారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయాలని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. కాళ్ళ తెరిసా వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా ఆమె మంచి ఆరోగ్యంతో పాటు వారి యొక్క పిల్లలకు మంచి చదువును దయచేయమని ఈరోజు ప్రణీత్ కుమార్ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుండగా దేవుడు ఆ బిడ్డకు అన్ని వేళలా తోడై ఉండాలని కోరుతూ దివ్యబలి పూజ. మరణించిన హరియట్ కారన్ గారికి ఆత్మకు నిత్య విశ్రాంతిని కోరుతూ దివ్యబలి పూజ. కార్మిక జోజప్ప గారి పండుగ సందర్భంగా విలియమ్స్ క్యారెట్ గారు ఈ యొక్క దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. అలాగే వారు చేస్తున్నటువంటి పనులను దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ దివ్యబలి పూజ. కురుబ శిరీష ఈరోజు భద్రమైన అభ్యాంగాన్ని స్వీకరిస్తుండగా దేవుడు ఆ బిడ్డకు అన్ని వేళలా తోడై ఉండాలని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. ఓలేటి సుబ్రహ్మణ్యం నిర్మల వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో వారికి మంచి ఆరోగ్యంతో పాటు వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుతూ పునీత జోసఫ్ గారి పేరిట దివ్యబలి పూజ. సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూలు మరియు మనోవికాస్ కేంద్రాన్ని దేవుడు ఇన్ని రోజులుగా కాచి కాపాడినందుకు గాను రాబో రోజుల్లో కూడా దేవుని యొక్క అనుగ్రహాలను కోరుతూ అందులో పనిచేస్తున్నటువంటి వారి టీచర్స్ మరియు పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. ఒక కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను ఆ యొక్క కుటుంబంలో శాంతి సమాధానాలు కోరుతూ రాబో రోజుల్లో వారి యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ మంచి ఉద్యోగాన్ని కూడా దయచేయమని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. కాళ్ళ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు
కృతజ్ఞతగాను వారి యొక్క పిల్లలను ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి పనుల్లో దేవుడి సహాయాన్ని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. గోవింద్ జ్యోతికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతూ, అలాగే మరణించినటువంటి రాణి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని గోవింద్ సొలొమోన్ గారి యొక్క పూజా బలిని సమర్పిస్తున్నారు. రాబర్ట్ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కుటుంబంలో శాంతి సమాధానాలు కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. మాదాను సాగరిక కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా ఆమెతో పాటు ఆమె యొక్క బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చదువులో జ్ఞానాన్ని దయచేయాలని కోరుతూ దివ్యబలి పూజ. కోపూరి ఆనంద్ శాంతి కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో కూడా వారి యొక్క పిల్లలకు మంచి జ్ఞానాన్ని, అలాగే వారు తలంచినటువంటి తలంపుల నెరవేర్పు కొరకు పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. చిన్నాబత్తిని విజయరాజు కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా ఆమెకు మంచి ఆరోగ్యంతో పాటు వారి యొక్క పిల్లలకు దేవుని యొక్క సహాయాన్ని, జ్ఞానాన్ని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. కాటా రాజమణి స్వప్న వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా వారు చేస్తున్నటువంటి పనులను దేవుడు ఆశీర్వదించి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును, జ్ఞానాన్ని దయచేయాలని కోరుతూ దివ్యబలి పూజ. కాల్లా ఫ్రాన్సిస్ పౌలినా వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. జోసెఫ్ కలతిల్ ఆజ్ఞ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను కుటుంబంలో శాంతి సమాధానాలతో పాటు వారి యొక్క అబ్బాయికి మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. మాదాను జోసెఫ్ అమృతమ్మ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే కృతజ్ఞతగాను వారికి మంచి ఆరోగ్యంతో పాటు వారి యొక్క పిల్లలకు, మనమల మనమరాళ్లకు మంచి భవిష్యత్తును కోరుతూ వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు దివ్యబలి పూజ. మార్నేని ప్రదీప్ రూపహారతి వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో కూడా వారికి, వారి యొక్క పిల్లలకు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ దివ్యబలి పూజ. కరణం పీటర్ రోజా పుష్పం వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని కోరుతూ, అలాగే మరణించినటువంటి నాగోతు ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. కిరణ్ స్వప్న వారి యొక్క తలంపుల నెరవేర్పు కొరకును కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కిరణ్ జోష్న వారి యొక్క కుటుంబం జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. దామల జెసిక 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు గాను కృతజ్ఞతగా పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. యాసం దేవరాజు రజిత వారి యొక్క పిల్లలు ఈరోజు ప్రభు బలను స్వీకరిస్తుండగా దేవుడు ఆ బిడ్డలను ముట్టి నిరంతరం తోడై ఉండాలని కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. పసల జోసఫ్ కానుక మేరీ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో వారికి మంచి ఆరోగ్యంతో పాటు వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు దివ్యబలి పూజ. సుగుణ రత్నం బాబు వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారికి మంచి ఆరోగ్యంతో పాటు వారి పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. మల్లవరపు కరుణాకర్ వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించిన కృతజ్ఞతగాను రాబో రోజులలో కూడా వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును, వారు చేసినటువంటి పనులను దేవుడు దీవించాలని కోరుతూ దివ్యబలి పూజ. పసల లూర్దు షౌరి వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు అన్నమేరి వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారి యొక్క తలంపుల నెరవేర్పు కొరకు దివ్యబలి పూజ. యారువ చిన్నపరెడ్డి కుటుంబంలో దేవుడు జరిగించిన మేలు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో కూడా వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును, వారు తలంచిన తలంపుల నెరవేర్పు కొరకు దివ్యబలి పూజ. మేడి చిన్న వారి యొక్క కుటుంబం కూడా ఈరోజు దివ్య సప్రసాదాన్ని, అలాగే భద్రమైన అభ్యంగాన్ని స్వీకరిస్తుండగా దేవుడు వారి కుటుంబానికి తోడై ఉండాలని కోరుతూ జోజప్ప గారి పేట దివ్యబలి పూజ. డేవిడ్ రత్న వారి యొక్క కుటుంబంలోనూ దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను వారికి, వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుతూ జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. మాదాను రవి కిరణ్ కుమార్ లూద్మేరి వారి యొక్క కుటుంబంలో దేవుడు జరిగించే మేలు కృతజ్ఞతగాను రాబో రోజులలో వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని, వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మేడ్చల్ విచారణలో పునీత జోజప్ప గారి దేవాలయంలో మనందరం కూడా ఎంతో సంతోషంతో గుమికూడి ఉన్నాం. మన పాలక అచీష్టుడైనటువంటి జోజప్ప గారి మహోత్సవాన్ని మనందరం కూడా జరుపుకొనడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ప్రప్రథమముగా ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మన మధ్యకు మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. ఆ ప్రభు మనందరినీ ప్రత్యేకంగా దీవించాలని, మరి ముఖ్యంగా ఈరోజు నూతనముగా దివ్య ప్రసాదము, భద్రమైన అభ్యంగము స్వీకరించబోతున్నటువంటి ఆ బిడ్డలను ప్రత్యేకంగా హేరాళముగా దీవించాలని మనసారా ప్రార్థన చేసుకుందాం.
అదే విధముగా ఈ మహోత్సవానికి మరి విచ్చేసినటువంటి మన అతి మేత్రానులు పూల అంతోని మేత్రానుల వారిని మనందరి మధ్యకు కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ చిన్నారి బిడ్డల కోసం ప్రార్థించడానికి, మనందరి కోసం ప్రార్థించడానికి, మరి ముఖ్యంగా పవిత్రాత్మ ధృవీకరణ ప్రసాదించడానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. కావున అదే విధముగా అనేక మంది గురువులు మన చుట్టూ ఉన్నటువంటి క్లరేషన్ ఫాదర్స్ అయితేనేమి, ఇతర మన డీనరీలో ఉన్నటువంటి గురువులు అయితేనేమి, మరి ఇతర సభలకు చెందినటువంటి గురువులు మన మధ్య ఉన్నారు. మనందరి కోసం ఈ దివ్య పూజా బలిని సమర్పించి ప్రార్థించడానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా స్వాగతం. అదేవిధంగా అనేక మంది అమ్మగారులు కూడా ఈరోజు మన పండుగలో మనతో పాటు పాల్గొంటూ ఉన్నారు. విచ్చేసినటువంటి అమ్మగారులందరికీ మన సంఘం తరపున స్వాగతం, సుస్వాగతం. మరియు అనేక మంది బంధుమిత్రులు, మీరు పిలవగానే పండుగకు విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, మరి వారికి యొక్క వచ్చినటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ దివ్య పూజా బలిలో భక్తి ప్రపత్తులతో మనందరము లేచి నిలబడి పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత యోసేపు శ్రామికుడు ఈ యొక్క విచారణలో ఉత్సవంలా మనం కొనియాడుతూ ఉన్నాం. అనేక మంది యోసేపు గారి నామమును ధరించిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ పండుగ, ఈ విచారణ పండుగ మరియు వ్యక్తిగతంగా ఎవరెవరైతే పేర్లు పెట్టుకున్నారో మీ అందరికీ కూడా యోసేపు గారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఫీస్ట్. రెండవది, ఈ పండుగ నాడు మన విచారణ గురువులు రాజశేఖర్ ఫాదర్ గారు మన బాలికలను ఈ క్రైస్తవ ప్రవేశ దివ్య సంస్కారాలు, ముఖ్యంగా ప్రభుని స్వీకరించడము, పవిత్రాత్మను పొందటం, ఈ రెండు దివ్య సంస్కారాలను నిర్వహించ తల్లిదండ్రులతో, జ్ఞాన తల్లిదండ్రులతో మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనము మరి వీళ్ళందరికీ కూడా మన రెండు చప్పట్లు కొట్టండి, అభినందనలు తెలియచేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావత్ ప్రపంచమంతా యోసేపు, శ్రామికుడైనటువంటి యోసేపు పండుగను కొనియాడుతూ ఉంది. ఈయన నీతిమంతుడు, కష్టజీవి, క్రీస్తు ప్రభువు సాకుడు తండ్రి, మరియ భర్త అన్నది మనందరికీ కూడా తెలుసు. ఒక తిరు కుటుంబానికి ఆదర్శమైనటువంటి ప్రధానమైన వ్యక్తి. ఆయన యొక్క ఆదర్శం మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనుటకు ప్రయత్నం చేద్దాం. ఈ సమయమున చేసిన పాపములను మనసులో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధి చేతులు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకైనడు పరిశుద్ధ మరియమయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక.
చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా ఏలిన వారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము నారాధింతుము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము నారాధింతుము గ్లోరియా స్తోత్రములు మీకు ప్రభువా పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సమస్తమును కలగజేసిన ఓ సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పనిచేయవలైనను నియమమును చేసితివే. కావున శ్రామికుడైన పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి అతని సహకారముతో మేము కూడా మాకు అప్పగించిన పనులను సమర్థవంతముగాను బాధ్యతతోనూ నిర్వహించి నీవు తదుపరి వాగ్దానము చేసిన బహుమానమును పొందుటకు అర్హతను కరుణతో దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమండలమునందంతటా నివసించు దానిని వశము చేసుకొనుడు. మొదటి పఠనము ఆదికాండము
1వ అధ్యాయము 26వ వచనము, 2వ అధ్యాయము 3వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశం నందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడు జంతువులపై అధికారము కలిగియుండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్ళలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీది క్రూర మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేల మీద ప్రాకెడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో చెప్పెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అదియే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానవేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. ఇది ప్రభువాక్కు. కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు, సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు. తండ్రి ప్రేమ వాక్యమా యేసుక్రీస్తు నాదుడా, తండ్రి ప్రేమ వాక్యమా యేసుక్రీస్తు నాదుడా. ఆలకించెదం, ఆరాధించెదం, ఆచరించెదం, ఆనందించెదం. ఆలకించెదం, ఆరాధించెదం, ఆచరించెదం, ఆనందించెదం. పైనింగి కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు, సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు. పరమోన్నతుడైన దేవుని కుమారుడే మానవావతారుడాయనే. పరమోన్నతుడైన దేవుని కుమారుడే మానవావతారుడాయనే. మా ప్రభువై మా రాజై మము పరిపాలింప, మా ప్రభువై మా రాజై మము పరిపాలింప. భూమికే తెంచిన దైవ వాక్యమే, భూమికే తెంచిన దైవ వాక్యమే. నీ
నిరతము స్మరింతుం మేము సతతము ధ్యానింతుం నిరతము స్మరింతుం మేము సతతము ధ్యానింతుం ఆలకించదం ఆరాధించదం ఆచరించదం ఆనందించదం ఆలకించదం ఆరాధించదం ఆచరించదం ఆనందించదం పైనింగి కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు పైనింగి కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసుగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతము చేయు శక్తిని మరి ఒకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధ భాషలలో మాట్లాడగల శక్తిని వేరొకనికి ఆ భాషల అర్థము వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనిని అన్నిటిని చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన వసుగుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైయున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైయున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము వచనములు 54 నుండి 58 వరకు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత
పునీతమత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినది అని అనుకునిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమునందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశిష్యపడిన ఉద్యానం వల్ల మన పాపలు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనమందరము కలిసి శ్రామికుడైన పునీత యోసేపు గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ మహా మనిషిని గురించి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఈరోజు పట్టణాలను మనము గమనించినట్లయితే ప్రథమంగా మొదటి పట్టణము ఆది కాండము నుంచి మనం చూస్తూ ఉన్నాం. భగవంతుని యొక్క సృష్టి, ఈ సకల చరాచర సృష్టి అయిపోయిన వెంటనే మనము ఒక మనిషిని తయారు చేద్దామని చెప్పి స్త్రీ పురుషులైన ఆదాము ఏవలను సృష్టించటం మనం చూస్తూ ఉన్నాం. మనిషిని ఆకాశ పక్షులపైన, జంతువులపైన, నీటిపై తేలియాడు ప్రాణాలపైన, వీటన్నిటిపైన మనిషికి అధికారమునిచ్చాడు. కానీ ఒక మాటను ఆయన మనిషిని గురించి చెబుతూ ఉన్నాడు. తాను సృజించినటువంటి మానవుడు ఈ భూమిని తన వశము చేసుకుంటాడు. ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని జంతువులు కావచ్చు, ప్రతి సృష్టి, వృక్షములు, ఫలములు అన్నీ కూడా ఆయన వశము చేసుకుంటాడు. ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు ఆయనకు వసగబడుతాయి, ఆయనకు చెందినవి అన్నటువంటి మాట ప్రభువు చెప్పటం లేదు. మానవుడు వీటన్నిటినీ వశము చేసుకుంటాడు. ఒక మాటలో మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, మనిషి అన్నవాడు శ్రమించాలి, కష్టపడాలి, కష్టముతోనే ఫలితాన్ని పొందాలి అన్న విధంగా ఆ ప్రభువు దీవించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మనము పూర్వపు నిబంధనలో చాలా విషయాల్లో ఆ కష్టమును గూర్చి, శ్రమను గూర్చి ప్రభువు నొక్కి వక్కానించటము మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు కూడా వారికి అప్పగించబడినటువంటి పనిని ఆయన నిర్వహిస్తూ ఇది వారందరి యొక్క కష్ట ఫలితము అన్న విధంగా ఆ ప్రభువు దీవించాడు. నూతన నిబంధనలో కూడా ఒక యజమాని దూర ప్రాంతాలకు వెళుతూ ముగ్గురికి, ఒకరికి 10,000 నాణ్యాలు, 5,000, 1,000 ఈ విధంగా ఆ వరహాలనిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు తానిచ్చినటువంటి ధనముతో అని ఆయన కనుక్కుంటూ ఉన్నాడు. మొదటివాడు కష్టపడ్డాడు, రెట్టింపు, ఆయన ఇచ్చిన దానికంటే రెట్టింపుగా సంపాదించాడు. రెండవ వాడు కూడా అదే
కోవలో ఉన్నాడు. కానీ మూడవ వాడు సోమరిగా దానిని భూమిలో దాచిపెట్టాడు. అంటే ఎటువంటి ప్రతిఫలము లేదు, ఎటువంటి కష్టము అన్నది ఆయన చేయలేదు అన్నది మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రామికుడైనటువంటి యోసేపు మన ముందు ఒక ఆదర్శము. ఆయన శ్రామికుడు, కష్టాన్ని నమ్మాడు. ఆ కష్టంతోనే ఆయన జీవించాడు. కాబట్టి ఆ కష్టానికి లేక శ్రమకు ఒక గౌరవం ఉన్న విధంగా మనము కొనియాడుతూ ఉన్నాం. కథోలిక సాంప్రదాయంలోనే కాదుక విశ్వవ్యాప్తంగా కూడా కార్మికుల రోజు అన్నది నిర్వహిస్తూ ఉన్నారు. అంటే పని అన్నది ఎంతటి గౌరవప్రదమైనది. మామూలుగా మన యొక్క శ్రీసభ కూడా మనకు నేర్పిస్తూ ఉంది, ఓరా ఎత్ లబోరా, ప్రే అండ్ వర్క్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన వంతు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆ దేవుని యొక్క కృపను, ప్రభు నీవిచ్చినటువంటి నా శక్తి కొలది, నా బలము కొలది నేను శ్రమించాను, కష్టపడ్డాను, నీ యొక్క కరుణకై అనుగ్రహంకై ప్రార్థిస్తున్నాను అన్నది మన యొక్క తత్వమై ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మేరకు మరి శ్రీసభ కూడా ప్రార్థన మరియు పని, ఓరా ఎత్ లబోరా, ప్రే అండ్ వర్క్, ఇది శ్రీసభ మనకు నుడివి చెప్పే విషయము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రామికుడైనటువంటి పునీత జోజప్ప గురించి మనము చెప్పుకోవాలి అని అంటే, ఈయన శ్రామికుడే కాదు, నీతిమంతుడు. నీతిమంతుడు ఏ విధంగా నీతిమంతుడు అన్నది మన పవిత్ర గ్రంథములో సువిశేషంలో చెప్పబడింది మనకు. మరియ నిండు చూలాలు, యోసేపుకు అది తెలిసి వచ్చింది. ఇది ఏమిటి, మేము భార్యాభర్తలుగా కలవక మున్పే మరియ గర్భము దాల్చటం ఏమిటి అని ఒక అనుమానం పెనుభూతంలా ఆయన యొక్క హృదయములో మొదలైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఆయన అరిచి గగ్గోలు పెట్టలేదు. చాలాసార్లు ఈ విధంగా చేశారు అని మన యొక్క ఇళ్ళను ఎక్కి చాటింపుగా చేస్తూ ఉంటాం. భర్తల తప్పులు కావచ్చు, భార్యలు చేసినటువంటి తప్పులు కావచ్చు. కానీ ఇక్కడ యోసేపు నీతిమంతుడు అగుట చేత ఇటువంటివన్నీ బట్టబయలు చేయక రహస్యముగా మరియను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు గౌరవప్రదంగా. అయితే దేవదూత చెప్పిన ఒక్క మాటను విని ఆ దైవ ప్రణాళికకు ఈయన సుగమం చేశాడు, నాంది పలికాడు. అందుకే మనందరికీ కూడా రక్షణ లభించింది అని శ్రీసభ బోధనలతో బట్టి మనకు అర్థమవుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాగే ఈయన తిరుకుటుంబానికి ఒక ప్రధాన సూత్రధారి, కుటుంబ యజమాని అని మనం చెప్తూ ఉన్నాం. మరియ తల్లిని భార్యగా చేకొన్నాడు దేవదూత చెప్పినటువంటి మాట ప్రకారము. మరి యేసు ప్రభువుకు సాకుడు తండ్రిగా ఆయన యొక్క బాధ్యతలను నిర్వహించారు అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2021వ సంవత్సరములో ఫ్రాన్సిస్ పాపు గారు ఆ సంవత్సరాన్ని పునీత యోసేపు గారి సంవత్సరముగా ప్రకటించాడు. అలాగే పాత్రిస్ కోర్దే అనే ఈ లేఖను రాశాడు, విత్ ఎ ఫాదర్స్ హార్ట్. దానిలో ఆ పాపుగారు మనకు చెబుతూ, గో టు సెయింట్ జోసెఫ్, యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి. ఆయన ఒక్క మాట మనకు తోచినప్పుడు ఆ మాటను ఆలకించమంటూ ఉన్నాడు. అలాగే యోసేపు గారిని సందర్శించినప్పుడు ఆయన తండ్రికి ఒక ప్రతిమ, ఈజ్ ఏ ఇమేజ్
ఆఫ్ ది ఫాదర్. చివరి దినాలలో ఆయనను ప్రార్థన చేసినప్పుడు మంచి మరణం లభిస్తుంది అన్న విధంగా ఈ యొక్క విత్ ద ఫాదర్స్ హార్ట్ అనే ఈ విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పాపు గారు ప్రకటించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు ఆయన నామాన్ని మనము తలచినప్పుడు ఎటువంటి పిశాచమైన మన నుంచి పారద్రోలబడుతుంది అన్నటువంటి విశ్వాసాన్ని కూడా మనకు నేర్పిస్తూ ఉన్నారు ఈ పండుగ సందర్భంగా. ఒక్క విషయాన్ని ఈరోజు మనము విపులంగా అర్థం చేసుకుందాం. శ్రామిక జోజప్ప అని అంటూ ఉన్నప్పుడు మరి పని లేక యోసేపు గారు శ్రమజీవి అన్నది మనకు అర్థమవుతూ ఉంది. ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేసినప్పుడే ప్రతిఫలము ఉంటూ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. రెండవదిగా ఈ పనిని మనం గౌరవించి దానిని సక్రమంగా నిర్వహించినప్పుడు దానికంటూ ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, ఫలితం కూడా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మేరకు యోసేపు గారు మనకు ఒక ముఖ్యమైనటువంటి ఆదర్శము అన్నది మనకు అర్థమవుతుంది. యువతీ యువకులు, కుటుంబ యజమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయమైనా, ఏ యొక్క ఫలితమైనా కష్టపడకుంటే అది రాదు అన్నది మనము గమనించాలి. విద్యార్థులు క్రమశిక్షణకు అలవరచటానికి పెద్దలు, ఉపాధ్యాయులు వారు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలను మంచి అవగాహనతో, మంచి ప్రేరణగా ఉండి ఈ యొక్క కష్టపడే తత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉండినట్లు ఇప్పుడే మనము వారి హృదయాల్లో రంగరించిపోయాలి. యువతీ యువకులకు కూడా మనకు ప్రభువు చెప్పినటువంటి ఉపమాన రీతిగా 10 వరహాలు, 5 వరహాలు, 1 వరహం పొందిన వాళ్ళు ఏ విధంగా మరి మొదటి 2 ఎంతో చక్కగా పనులు నిర్వహించారు, ఫలితాలు చూపించారు. కానీ 3వ వ్యక్తి ఆ విధంగా చేయలేదు. ప్రియమైన యువతీ యువకులారా, ఈరోజు శ్రామికుడైన యోసేపు గారి పండుగ రోజున మనము మాట ఇద్దాం. పనిని గౌరవమైనటువంటి దానిగా పరిగణిస్తామని, పని చేయటములో అవమానము లేదని, పని చేయటములో ప్రతిఫలం ఉంది అని అర్థం చేసుకుందాం. ఆ మేరకు మన యొక్క కష్టాన్ని ఒళ్ళు దాచుకోకుండా ప్రతిఫలాల వైపు మనం పయనించేదానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు ఆ పనిని చేసే మాత్రమే కాకుండా ప్రార్థనా పరులముగా మనం ఉండాలి అని ఈ యోసేపు గారి పండుగ రోజున మనకు అర్థమవుతూ ఉంది. చాలాసార్లు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో మాకేమవుతుంది, మా తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను ప్రేమించే నా అన్నదమ్ములున్నారు, అక్కలు ఉన్నారు, ఈ విధంగా చాలాసార్లు ఈ గారాభము వలన పిల్లలు బహుశా ఒక విధంగా పెడదారిన నడుస్తున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రేమ ఒక్కటే సరిపోదు. ప్రియమైన యువతీ యువకులారా, చిన్నపిల్లలారా, తప్పకుండా మన కుటుంబ యజమానులు, మన పెద్దలు మనల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమ కొద్దీ మనకు కావలసిన ప్రతి విషయాన్ని కూడా ఇస్తారు. కానీ అది అలవాటు కాకూడదు. ఇక జీవితాంతము ఇలాగే ఉంటారు, జీవితాంతము మా అమ్మ నాన్నలే నన్ను సాకుతారు, అది తప్పు. ప్రియమైన యువతీ యువకులారా, బాలబాలికలారా, శ్రామికుడైన యోసేపును గురించి మనము ధ్యానం చేసుకోవాలి, ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు సువిశేషంలో చూస్తూ ఉన్నాం, ప్రభువు ఆలయంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, మంచి జ్ఞానముతో ఇతరులకు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈయన ఏమిటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈయన మనకు తెలియదా, యోసేపు కుమారుడు కాదా, యోసేపు ఒక వడ్రంగి కదా అన్న విధంగా ఆ ప్రభువును హేళన చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గమనించవలసినది ఏమిటి అని అంటే, ప్రతి మనిషికి గౌరవం
కలుగుతుంది అని అంటే ఆయన కష్టపడి అంకిత భావముతో తన యొక్క విధి నిర్వహణను కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు ఆ గౌరవము మర్యాద అనేది దక్కుతూ ఉంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా వచ్చిపోయే వాళ్ళను విమర్శించుకుంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఏమీ చేయకుండా ఇంట్లో ఎవరి ద్వారానో 3 పూట్ల అన్నం తినుకుంటా ఉండటం కాదు. ఈ విధంగా ఉండటం వలన కూడా మనము నిజమైనటువంటి ప్రభువు శిష్యులము అని అనిపించుకోదు. ఈ పండుగ రోజున పిల్లలు, యువతీ యువకులు, కుటుంబ యజమానులు అందరూ కూడా ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. శ్రామికుడైనటువంటి యోసేపు గారు కష్టజీవి, ఆయన నీతిమంతుడు, కుటుంబానికి ఒక మార్గదర్శి. మన కుటుంబాలకు కూడా ఈ విషయాలను మనం తెలుసుకుందాం. శ్రీసభ మనకు బోధిస్తున్నట్లుగా ప్రే అండ్ వర్క్, ప్రార్థన చేయాలి. కేవలం ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే మనకు ఆ దేవుడు అన్నిటి నుంచి తప్పిస్తాడు అన్నది కాదు. మానవులుగా మన యొక్క ప్రయత్నం మనం నిర్వహించాలి. తదుపరి ఆ ప్రభు యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క శ్రమకు ఫలితం అన్నది దక్కుతూ ఉంది. ఇక ఈరోజు దివ్య సంస్కారాలు స్వీకరిస్తున్నారు కాబట్టి మన పిల్లలకు ఒక 2-3 మాటలతో ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాం. ప్రేమైన బాలబాలికలారా, నేడు మీరు ప్రభువును దివ్య సప్రసాదము అనే సాంగ్యము ద్వారా స్వీకరిస్తూ ఉన్నారు. ఈరోజు చక్కగా మీరు అలంకరించుకొని మంచి పాప సంకీర్తనం చేసి మీ విచారణ గురువు, మీ కన్యాస్త్రీలు, బహుశా మీ జ్ఞాన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కూడా జపాలన్నీ కూడా చక్కగా మీకు నేర్పించి ప్రభు భోజనాన్ని స్వీకరించుటకు మిమ్మలను సంసిద్ధులు చేశారు. మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? నేను మేల్కొని ఉన్నారా? మీరు ఎవరెవరు నిద్రపోతున్నారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్. దివ్య సప్రసాదం అనగా ఏమి? ఓ ఇంగ్లీషా? ఓకే. వాట్ ఈస్ హోలీ కమ్యూనియన్? వెరీ వెరీ గుడ్, చాలా సంతోషం. ఈటింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, డ్రింకింగ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెడ్ అండ్ వైన్. తెలుగులో ఏం చెప్తారు? దివ్య గట్టిగా గట్టిగా వెరీ గుడ్. చప్పట్లు కొట్టరా మీ పిల్లలకి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ దివ్య సప్రసాదములో అంటే గోధుమ అప్పము రూపములో యేసు ప్రభు యొక్క దివ్య శరీరము, దివ్య రక్తము, దివ్య ఆత్మ, దేవ స్వభావము వేంచేసి ఉండు ఒక దేవద్రవ్య అనుమానము. దేవద్రవ్య అనుమానము అని అన్నప్పుడు మనకు కంటికి గోధుమ అప్పం కనపడుతుంది, ద్రాక్ష రసము కనపడుతుంది, రంగు రూపు ఉండినప్పటికీ దీనిలో సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభు వేంచేసి ఉన్నాడు అన్నది మన యొక్క విశ్వాసం. మన సత్యోపదేశ సంక్షేమం ప్రకారము మనమందరము కూడా శరీరముతోనూ ఆత్మతోనూ సృష్టించబడ్డాం. శరీరానికి ఏ విధంగా ఆకలి తీర్చుకొనుటకు ఆహారము, నీరు ఉపయోగపడుతుందో అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి అని అంటాం. ఈ ఆత్మకు భోజనము దివ్య సప్రసాదము. ఈ దివ్య సప్రసాదము స్వీకరించే మనలో కూడా మరి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మన గోధుమ గింజలు కావచ్చు, బియ్యం కావచ్చు, తదితర పిండి పదార్థాలు కావచ్చు, మన యొక్క పంట పొలాలు కావచ్చు, ఎంతో చక్కగా పచ్చగా మంచి పూలతో పండ్లతో ఉన్నప్పుడు ఎంత హాయిగో కల్పిస్తూ ఉంది. అయితే చాలాసార్లు ఆ పండ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పుష్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పురుగులు ఉంటాయి. ఆ పురుగులకు ఏం చేస్తారు మన పెద్దలు? ఏం చేస్తారు? మందు కొడతారు, పెస్టిసైడ్స్, ఎరువులో లేదో అది ఆ మొక్క పైన వాళ్ళు స్ప్రే చేసినప్పుడు
ఆ పురుగులన్నీ కూడా నాశనమైపోతాయి. పురుగులన్నీ కూడా నాశనమైపోతాయి. అలాగే ప్రియమైన బాలబాలికలారా, ఈరోజు మంచి పాప సంకీర్తనం చేశారు మీరు. పాప సంకీర్తనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఆ ప్రభు భోజనాన్ని స్వీకరించుటకు ముందు చావైన పాపములు, ఇతర పాపములు లేకుండా దేవ ఇష్ట ప్రసాదముతో నీ ఆత్మ పరిపూర్ణంగా పవిత్రంగా ఉన్నప్పుడే ఆ ప్రభు నీ హృదయంలోకి వేంచేస్తాడు అన్నది మనందరి యొక్క విశ్వాసం. ఊరికనే పూజ ఉంది, వచ్చాము, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి క్రీస్తు శరీరం అంటే ఆమెనని స్వీకరించి వెళ్ళడం కాదు. దానికోసం మనం తయారు పడాలి. మంచి పాప సంకీర్తనం చేయాలి. మనలో ఎలాంటి పాపపు ఆలోచనలు లేకుండా, దుర్గుణాలతో మన యొక్క హృదయం నిండి ఉండకుండా ఆ ప్రభువును స్వీకరించినప్పుడే తప్పకుండా మనకు ఫలితాలు అన్నవి లభిస్తాయి. ఇది శాశ్వతమైనటువంటి విందు. ప్రభువే చెప్పాడు, నేనే జీవాహారము, నన్ను భుజించువాడు మరణింపక నిత్య జీవము పొందుతాడు అని ఆ ప్రభువు చెప్పాడు. అందుకే ఇది శాశ్వత భోజనము. అలాగే ఇది పరమ దివ్య ఔషధము. దివ్య ఔషధం, మన పాపములను పరిహరించు గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు. మనం చెప్తూ ఉంటున్నాం, ప్రభు నీవు ఒక్క మాట పలుకుతే చాలు నా ఆత్మ స్వస్థతను పొందుతుంది అన్నది మన యొక్క విశ్వాసం. ప్రేమైన బాలబాలికలారా, ఇది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఆలకించి ఇంకా తర్వాత మళ్ళీ మీ ఇష్టం కాదు. ప్రతి దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మీరు భద్రమైన అభ్యంగం పొందుతూ ఉన్నారు. భద్రమైన అభ్యంగం అంటే తెలుసుకున్నారా? ఏంటి చెప్పండి? మీరు చెప్పేది మీ పక్కన వాళ్ళకి వినపడలేదు. గట్టిగా చెప్తారా? గట్టిగా. మీరు కరెక్ట్గా చెప్తున్నారు. మీరు చెప్పింది అంతా కరెక్టే. కొంచెం గట్టిగా చెప్పండి. వేద సత్యములో. ఓకే, చెప్పండి చెప్పండి. వెరీ వెరీ గుడ్. తర్వాత పవిత్రాత్మ వరాలు ఉన్నాయి. పవిత్రాత్మ వరాలు ఉన్నాయి, తెలుసా? ఎన్నున్నాయి పవిత్రాత్మ వరాలు? ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని? 7. చెప్పండి మరి ఏంటివి అవి? అలాగే పవిత్రాత్మ ఫలములు కూడా ఉన్నాయి. ఎన్ని? 12. చెప్పండి. వెరీ వెరీ గుడ్. మీరు అబ్బాయిలకు, అబ్బాయిల అమ్మాయిలకు చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ పెద్దలకు వినపడడం లేదు, అందుకని కొట్టలేకపోతున్నారు. ఇది పవిత్రాత్మ యొక్క శక్తి, పవిత్రాత్మ యొక్క వరములు, పవిత్రాత్మ యొక్క ఫలములు. యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందినప్పుడు పవిత్రాత్మ పావురం రూపంలో ఆ ప్రభుపై వేంచేసి వచ్చింది. ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను అని. ఇది పవిత్రాత్మ శక్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మా తైలముతో మేము అభ్యంగనం చేస్తూ ఉన్నప్పుడు మీ నుదిటిపైన నేను శిలువ గుర్తు వేస్తూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. పవిత్ర గ్రంథంలో చెప్పినట్లు ప్రభు ఏమంటున్నాడు? చూడుము నా అరచేతిని నీ పేరు చెక్కి ఉన్నాను అంటాడు. ఈరోజు ఈ పవిత్రాత్మను మీరు పొందటము ద్వారా గాడ్ ఈజ్ గోయింగ్ టు సీల్ యూ. యు ఆర్ సీల్డ్ విత్ అ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభువు నిన్ను తన వశము చేసుకుంటున్నాడు. నీవు కూడా ఈరోజు ఆ వేద సత్యములను తెలుసుకొని జ్ఞాన బలమును పొంది విచక్షణను కలిగి ఆ ప్రభు యొక్క శుభ సందేశాన్ని నీ భుజస్కంధాలపై వేసుకొని
ప్రభువు చెప్పిన విధంగా ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించండి, జ్ఞానస్నానాలు ఇవ్వండి, స్వస్థతలు చెయ్యండి అని ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించినట్లు ఈ బాధ్యతను మీరు కూడా నేటి నుంచి స్వీకరించబోతూ ఉన్నారు. ఈరోజు మరి కేవలము మీకోసం, మీ కుటుంబం కోసం కాదు, ఈ దివ్య సంస్కారాలు మీరు స్వీకరించటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఆ సభ్యత్వమును మీరు పొందుతూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభువును స్వీకరించటము ద్వారా మీరు ఆయనకు దత్తపుత్రులు, దత్తపుత్రికలు, సహోదరులు. కాబట్టి ఈ యొక్క సభ్యత్వమును ఈరోజు మీరు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పవిత్రాత్మ మరి అనేకమైనటువంటి వరములు మీరు చెప్పారు, 7 వరాలు చెప్పారు, 12 ఫలములు చెప్పారు. ఇది ఒకే ఆత్మ అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొంతమందికి మంచిగా మాట్లాడే శక్తినిచ్చాడట, కొంతమందికి పవిత్ర గ్రంథాన్ని చదివి దాన్ని వివరించే వరమునిచ్చాడట. అలాగే ఎంతోమంది మంచి కార్యక్రమములు నిర్వహించుటకు నాయకులుగా వ్యవహరించే విజ్ఞానాన్ని ప్రభువు దయచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ పవిత్రాత్మ మీకు వసగే వరములు. ప్రేమైన బాలబాలికలారా, ఈరోజు ఏదో మా తల్లిదండ్రులు నేర్పించారు, విచారణ గురువు మాకు జపాలు నేర్పించారు, మేము పొందాము అన్నది కాదు. ఈ రోజుతో మాకు క్యాటకిజం క్లాస్ అయిపోయింది. ఆదివారం ఉన్నాయా సత్యోపదేశ సంక్షేమం క్లాసులో? ఓకే, మరి ఇప్పుడు దివస ప్రసాదము, భద్రమైన అభ్యంగం తీసుకున్నారు కదా, నెక్స్ట్ సండే వస్తారా? రావాలి, సరేనా? వస్తామని చెప్పండి గట్టిగా. వచ్చేటట్లు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పవిత్రాత్మ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ముందు మీరు కొంచెం చూడండి. ఎందుకంటే నుదుటిపైన మీ నుదురు నాకు కనపడాలి. చాలామంది మీ కళ్ళు కనపడకుండా ఉంటాయి, ఆ వేళ్ళు కూడా మీ పేర్లు నాకు కనపడాలి. మీ పేరు చెప్పి నేను చేయాలి. కాబట్టి కొద్దిగా జ్ఞాన తల్లిదండ్రులు సహకరించండి. ఎవరైనా వాలంటీర్స్ ఉంటే కూడా పిల్లలకు, సిస్టర్లో ఎవరో సహాయం చేసేదానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనమందరము విశ్వాసాన్ని ప్రకటించాలి. అయితే జ్ఞానస్నానము తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణాలను మరి ఒక్కసారి మనము నిర్వహించబోతూ ఉన్నాం. కాబట్టి అందరూ లేచి నిలబడి ఈ జ్ఞానస్నాన ప్రమాణాలను నూతనపరిచే క్రమంలో భక్తితో పాల్గొనండి. ప్రియమైన సహోదరులారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు ఈ పిల్లల పైన క్రిస్మా తైలముతో అభ్యంగము చేయు ప్రార్థనను నేను చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడ చేరిన గురువులు మీరందరూ కూడా మీ యొక్క కుడి హస్తాలు వారిపై చాచి ప్రార్థించండి. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. అందరం మన యొక్క కుడి హస్తాలను
ఆ పిల్లలపై ఉంచి ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు చేతులు జోడించి భక్తితో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొండారు. సర్వశక్తిగల సర్వేశ్వర, మానాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢత్వము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అను జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ధృవీకరణ అభ్యంగన ఉంటుంది. క్వైర్ గ్రూప్ వారు పవిత్రాత్మ గీతం పాడవలసిందిగా మనవి. పరిశుద్ధాత్మ దేవా ఆదరణకర్త, క్రీస్తు
మనల్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుని ప్రత్యేకముగా ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను సమర్పించుకొని మరి ఈ పండుగ దినమున మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాప గారిని, మన యొక్క అతి మేత్రానులు పూల అంతోని తండ్రి గారిని, ఇతర మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను జోజప్ప గారి ఆదర్శ జీవితమును చేకొని ప్రభువు కొరకు జీవించడంలో దేవుడు వారందరినీ కూడా ఆయుర ఆరోగ్యములతోనూ ఆత్మీయ బలముతో ఆశీర్వదించాలని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఈరోజు మన విచారణ పండుగ జరుపుకొనుచుండగా విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జోజప్ప గారి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు ఆశీర్వదించాలని, కుటుంబంలో శాంతి సమాధానము, ఆనాడు తిరు కుటుంబంలో తండ్రిగా జోజప్ప గారు పోషించిన పాత్ర ప్రతి తండ్రికి ఆదర్శము కావాలని, అదేవిధముగా తమ బిడ్డలను ప్రభువు భయభక్తులలో పెంచడంలోను, విద్యాబుద్ధులలోను, క్రమశిక్షణలోను, మరి ముఖ్యంగా దేవునికి అనుగుణంగా దేవ ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు మంచి కుటుంబాలుగా తీర్చిదిద్దబడాలని జోజప్ప గారి ప్రార్థనా సహాయమున అందరం ప్రార్థించుదాము. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మన విచారణలో ఉన్న యువతి యువకులను, చిన్నారి బిడ్డలను ప్రత్యేకముగా ఈరోజు ప్రథమ దివ్య ప్రసాదాన్ని మరియు ప్రభు యొక్క భద్రమైన అభ్యంగమును మన మేత్రాల ద్వారా స్వీకరించిన ఈ బిడ్డలందరూ కూడా దేవునికి మరింత చేరువ కావాలని, ఆత్మీయ ఆహారముగా ప్రభు శరీరమును అర్థవంతముగా వారు స్వీకరించడానికి కావలసినటువంటి మరి క్రమశిక్షణను, దైవ భయమును, అదేవిధంగా ఆత్మీయ ఫలములను తమ జీవితాలలో అనునిత్యము పెంపొందించుకుంటూ ఆత్మదేవునికి అనుగుణంగా వారు జీవింప ఆ దేవాది దేవుడు ఈ చిన్నారి బిడ్డలందరినీ మరి పెద్దలను దీవించాలని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఈ ప్రార్థనలన్నిటినీ తల్లి మరియమ్మ గారి ప్రార్థనా సహాయమున ఆ దేవునికి సమర్పించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. కానుక అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీ
ధాన్యములు ఫల పుష్పములు సిరి సంపదలు నైవేద్యములు శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయానిధివైన ఓ సర్వేశ్వర, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణ చేసుకొనుచు సర్వాధికారి అయిన నీ సన్నిధికి తోడుకొని వచ్చిన అర్పణలను స్వీకరింపుము. మేము అర్పించు ఈ కానుకలు నిన్ను ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట ఈ యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీతిమంతుడైన యోసేపును కన్య అయిన దేవమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆదరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన దైవదూత గణములును
ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను,
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని మా అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి, గురువులు మీ మధ్యలోకి వచ్చినప్పుడు స్థలం ఇవ్వండి. నూతనంగా దివస ప్రసాదాన్ని స్వీకరించేవారు అందరూ కూడా మన మిత్రాల ద్వారా తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. తొలిసారి నిన్ను లోకొంది మొదలు నీ ప్రించే నీ ప్రేమ నా చిన్ని ఎదలు. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలు. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలు. ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలు. ఎంత గరుడవు నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఎంత గనుడవు నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఎంత గరుడవు నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఎంత గనుడవు నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఏ ఒక్క రోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనగా. ఏ ఒక్క రోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనగా. ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన. ఆరాధన ఆరాధన
ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఆ ప్రభువు నామములో మనందరికీ సుమాతృకైనటువంటి పునీత కార్మిక జోజప్ప గారిగా ఈ మే నెల 1వ తారీఖున కార్మికులందరూ కూడా ప్రపంచమంతటా జరుపుకొనుచున్నటువంటి పండుగ దినమున మనకు సుమాతృకగా ఇచ్చినటువంటి మన పుణ్యాత్మని పండుగను మన గ్రామ పాలకుడు మనందరి కోసం ప్రార్థించేటటువంటి జోజప్ప గారి పండుగను జరుపుకొనుచుండగా ఆ దేవాది దేవునికి మనందరం కూడా హృదయపూర్వకముగా వందనాలు సమర్పించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ప్రభువా వందనం, ప్రభువా వందనం. మనం ఈనాటికి కూడా మన యొక్క విచారణలో అనేక మేలులు పొందుకుంటూ ఉన్నామంటే ఆ పాలక పునీతుని ప్రార్థనా సహాయము దేవుని యొక్క సంరక్షణలో ఉండడమే. మరి మనము ఈ యొక్క మన విచారణ పండుగను మరి జరుపుకొనుచుండగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే ఇదిగో మన సాయంత్రము మన తండ్రి గారికి వేరే దగ్గర ముఖ్యంగా మన కథీడ్రల్ పండుగ కూడా ఈరోజు కాబట్టి మరి ఈ పూజకు తప్పకుండా ఉదయకాలం అయితే తప్పకుండా వస్తానని మాట ఇచ్చి మన కోసం పూజను సమర్పించి మనందరికీ నిమిత్తము ప్రార్థించి మరి ముఖ్యంగా ఈరోజు మన చిన్నారి బిడ్డలకు దివ్య సప్రసాద సంస్కారమును భద్రమైన అభ్యంగమును మరియు తన చల్లని ఆశీస్సులను మనందరిపై కురిపించి ప్రార్థించినటువంటి మన ప్రియతమ తండ్రి పూల అంతోని బిషప్ గారికి, కార్డినల్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ చేరిన గురువుల తరపున, అమ్మగారుల తరపున, మీ అందరి తరపున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారిని అభినందిద్దాం. మరియు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఆహ్వానం మేరకు ఈ పండుగకు ఇచ్చేసినటువంటి ప్రతి గురువుని, అమ్మగారులను జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా మన డీన్ అయినటువంటి ఫాదర్ బెంజమిన్, అదేవిధంగా మన ప్రక్కనే ఉన్నటువంటి కమిలియస్ ఫాదర్సు, మరి క్లరేషన్ ఫాదర్స్ బాసురేగడిలోను మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. మరి ప్రత్యేకంగా వారందరినీ ఇంకా పేరు పేరున ప్రత్యేకంగా మా కమ్యూనిటీ సుపీరియర్ అయినటువంటి మాథ్యూ ఫాదర్ గారు అండదండగా ఉండి అన్నిటినీ ప్రోత్సహిస్తూ ముందుకు సాగమని అన్ని విధాలా తోడై ఉన్నటువంటి గురువులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా నేను బెంగళూరుకు వెళ్ళినప్పుడు మన రవికుమార్ ఫాదర్ గారు ఇంతకుముందు బాసురాగిరిలో పనిచేశారు. ఫాదర్ గారిని కొద్దిగా పండుగకి రమ్మంటే ఒక 2 రోజులు ఇక్కడే ఉండి పండుగలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించినందుకు రవికుమార్ ఫాదర్ గారికి, అదేవిధంగా ఎక్కడో పంజాబ్లో పనిచేస్తూ ఉన్నటువంటి మరి పండుగకి రండి స్వామి ఇంటికి వచ్చారంటే ఆగ్నేష్ ఫాదర్ గారు కూడా ఈ పండుగలో పాల్గొన్నారు. ఆగ్నేష్ ఫాదర్ గారికి మరియు మన ప్రశాంత్ ఫాదర్ గారికి మరియు కమిలియస్ ఫాదర్స్, నాకు పేరు గుర్తులేదేమనుకోద్దండి. సో మా సభలో మా యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క పండుగలో పాల్గొని మన కోసం ప్రార్థించినందుకు వారందరికీ మరి ఒక్కసారి నా ధన్యవాదాలు. మరియు ఈ పండుగలో సిస్టర్స్ ముఖ్యంగా బాసురాగడి నుంచి, చాయ్ ఫామ్ నుంచి అమ్మగారులు వచ్చి ఉన్నారు. ఇంకా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వచ్చినా నాకు కనపడింది వాళ్ళే. కాబట్టి సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. మరియు మనము ప్రత్యేకంగా మన విచారణలో ఉన్నటువంటి సెంటాన్స్ అమ్మగారులు మరియు నిర్మలా సిస్టర్స్ ఈరోజు ఈ పిల్లలు ఇంత చక్కగా ప్రార్థనలు చెబుతూ ఉన్నారంటే, అదేవిధంగా మరి ఏ కార్యమైనా ఇక్కడ గుడిలో జరిగినా దానికి సహాయం అడిగితే ఏ రోజు కూడా లేదనకుండా తమ వంతు కృషి చేస్తూ చక్కగా అన్ని కార్యక్రమాలు బాగా జరగాలని మరి మనకు తోడుగా ఉన్నటువంటి మన నిర్మలా సిస్టర్లకు గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ పిల్లలకు తరఫీదునిచ్చినటువంటి సుపీరియర్ సిస్టర్ అయిన సుభాషిణి సిస్టర్, మరి ఆ పిల్లలన్ని విషయాల్లోనూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి ఇతర అన్ని విషయాల్లో కూడా తోడై ఉంటున్నటువంటి అమ్మగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన నిర్మలా సిస్టర్స్ పెద్దవారైనా కూడా నిన్న కొద్దిగా ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ చేయమని పిలవగానే వాళ్ళు ఎక్కడో వెళ్తూ ఉన్నారు వేరే ప్రదేశానికి, అయినా కూడా వచ్చి
ఇవన్నీ కూడా చక్కగా ఆ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డెకరేషన్ చేసి మనకు సహకరించినటువంటి నిర్మలా సిస్టర్స్, సీలియా మరియు మన టెస్సీ సిస్టర్, వారిరువురికి ఇతర కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. చప్పటి అభినందిస్తాను. ప్రియులారా, ఈ సమయంలో మనము గుర్తుంచుకోవాల్సింది మరి మన చర్చ్ కౌన్సిల్ మెంబర్స్ పేర్లు చెప్పేదానికంటే వాళ్ళు మీకు తెలుసు ఎవరు ఎంతగా పాటుపడుతూ ఉన్నారో. వాళ్ళ సమయము దొరికిన కొద్దీ రాత్రింబవళ్ళు ఉదయాన్నే తమ కుటుంబాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క గుడి సేవలో వారు ఎంతో నిమగ్నం అవుతూ ఉన్నారు. నేను చెప్పక తప్పదు. వారిలో కొంతమంది మరీ వారి యొక్క పనులన్నీ 2-3 రోజుల నుంచి బిజినెస్ అంతా ప్రక్కన పెట్టి చర్చినే అనేక విధాలుగా తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి మన చర్చ్ కౌన్సిల్ మెంబర్లందరికీ 5 మందికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు గట్టిగా చెప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాను. మరియు మన ఉపదేశులను వారు చేయుచున్నటువంటి సేవను గుర్తిస్తూ వారిని దేవుడు మరింతగా దీవించాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అదేవిధంగా మన యువకులు వారికి చేతనైనంతగా వచ్చి సహాయం చేసి వారికి మరి వార దినములలో ఉద్యోగాలు ఉన్నప్పటికీ రాత్రిపూట వారికి సమయం దొరికినప్పుడల్లా వచ్చి వారు చేసినటువంటి మన గుడి తరపున, పెద్దల తరపున, ఇక్కడ ఉన్నటువంటి వారి తరపున, అందరి తరపున యువకులను అభినందిద్దాం. తీరా అలంకరణ, ఇక్కడ క్లీన్ చేయడం కానీ ఏదైనా పని ఉన్నప్పుడు మర్యాదల సభ్యులను అడిగినప్పుడు వారెంతో సంతోషంతో గుడి సేవలో, దైవ సేవలో వారు నిమగ్నమవుతూ ఉన్నారు. కొద్దిగా మంది ఏమైనా కూడా వారెంతో చక్కటి మనసుతో చేయుచున్న సేవను బట్టి, మరి ముఖ్యంగా ఈ పండుగకు వారు చేసిన సహాయమును బట్టి మర్యాదల సభ్యులందరినీ అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలుసుకున్నాం. మన కోయిర గ్రూప్ ఈరోజు ఎంతో చక్కగా వారు పాడారు. దాన్ని పాడడానికి ఎన్నో రోజుల నుంచి వారు చేస్తున్న ప్రాక్టీస్, ముఖ్యంగా వారిలో జోసఫ్ మరియు సుమన్ డాక్టర్ తన పనిని కూడా వదులుకొని చాలా చక్కగా ఉన్నటువంటి ఆ కోయిర్ మెంబర్స్ అందరినీ నడిపించడానికి, మరి కోయిర్ ఎవరైతే పాడారో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి నేర్చుకొని భయభక్తులతో ఈరోజు ఈ దివ్య పూజా బలికి వారి యొక్క సహాయం అందించినందుకు కోయిర్ మెంబర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు గోవింద్ సల్మోన్ వారికి. పండగ ఒకసారైనా మనం పిలవాలి దివ్యవాణి టీవీనని ఆయన ఎంతో తనంతకు తానే ముందుకు వచ్చి మరి ఏమైనా కానీ పర్వాలేదు పిలవండి అని చెప్పి నన్ను ప్రోత్సహించి మరి దివ్యవాణి టీవీ బృందం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ పూజను వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఒకరోజు వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు టీవీలో కూడా. కాబట్టి దానికి సహకరించిన సల్మోన్ వారికి, దివ్యవాణి ఛానల్ బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు ఫోటోగ్రఫీ చిన్న బిడ్డల జీవితాల్లో మొట్టమొదటిసారి దివ్య ప్రసాదం తీసుకుంటున్నారు. దేవుని పవిత్రాత్మ వరాలను భద్రమైన అభ్యంగం ద్వారా స్వీకరించి ఉన్నారు. వాళ్ళు గుర్తుండాలి అని మరి అడిగినప్పుడు ఓస్మాన్ మా స్కూల్లో ఫోటోగ్రాఫర్, మరి ఆయన బయట కూడా ఫోటోగ్రఫీ ఉన్నది, పిలవగానే ఎంతో సంతోషంతో ముందుకు వచ్చి మరి ఫోటోగ్రఫీ ఇవన్నీ సహాయం చేసినటువంటి ఓస్మాన్కు ప్రత్యేక ధన్యవాదములు. ప్రియులారా, ఈ పండుగ జరగాలంటే ఎంతోమంది తోడ్పాటు, అందరినీ గుర్తించుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతూ ఉన్నది. అనేక మంది మీ చేతనైనంత వరకు మీరు సహాయం చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ పండుగకు సహాయం చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను వ్యక్తిగతంగా ఇంకా ఎవరినైనా నేను మర్చిపోయి ఉన్నట్లయితే మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మన కోసము మరి విచ్చేసినటువంటి మన ప్రియతమ తండ్రి గారు, మన విచారణ తరపున మన కౌన్సిల్ మెంబర్లందరూ వచ్చి మరి చిన్న సన్మాన కార్యక్రమం గట్టిగా చెప్పట్లు కొట్టి మన వందనాలను తెలియజేస్తున్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు రుచులతో పోషింపబడిన మేము
నిన్ను ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి నీ ప్రేమను మా హృదయములందు పదిలపరుచుకొనుచు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలనుగా చేసుకొనిను. అతడు మిమ్ము ఆశీర్వదించి పితృప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుని జనితికి కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీ సభ యందు నెలకొని ఉండునని వాగ్దానము చేసెను. అతడు మిమ్ము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్య స్థైర్యములనిచ్చునుగాక. శిష్యుల మీదికి పవిత్రాత్మ వేంచేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమ జ్వాలతో నింపెను. అతడు మిమ్ము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మిమ్ములను ఏకము చేసి దైవరాజ్యములోనికి చేర్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక పండుగ నిర్వహించాలి అని అంటే ఎంతోమంది యొక్క సహకారము అవసరం. ప్రత్యేకించి గురువులను ఆహ్వానించటము, కౌన్సిల్, విచారణ పెద్దలు, ఈ పిల్లల తల్లిదండ్రులు, ఈ విధంగా అనేక మందిని జత చేర్చుకొని ఈ యొక్క పండుగను ఎంతో చక్కగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా నిర్వహించిన మన రాజశేఖర్ ఫాదర్ గారికి మనందరి చప్పట్లతో గట్టిగా సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఇక్కడే పీఠం మీదకి వచ్చినట్లయితే తండ్రి గారితో ఫోటో తీసుకోవచ్చు. వెంటాడినా దూత మాట విని దైవ సంకల్పం ఎరిగి మరియ చేయి అందుకున్న ధీరుడా ధీరోత్తముడా, మరియ చేయి అందుకున్న ధీరుడా ధీరోత్తముడా. జోహారు జోహారు జోజప్ప తండ్రికి